తెలంగాణ జానపద కళాకారిణి, తెలుగు టాప్ ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి తన బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్ కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఒక రిసార్ట్ బుక్ చేసి అందులో ఫ్రెండ్స్ అందరికి కూడా పార్టీ ఇచ్చారు. ఇందులో భాగంగా అందులో ఫారెన్ సరుకు, ఫారెన్ వైన్ బాటిల్స్, ఇంకా కొన్ని రకాల మత్తు పదార్థాలు అక్కడ ఉన్నాయంటూ ఇప్పటికే న్యూస్ ఛానల్స్ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ గారికి ఇంతవరకు ఎలాంటి మచ్చ లేదు. ఇలాంటి విషయాల్లో మంగ్లీ గారు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడు బయటికి వచ్చినా కూడా చాలా సాంప్రదాయంగా ఉంటారు మంగ్లీ గారు. మరి అలాంటి మంగ్లీ గారు ఇలాంటి పార్టీ ఇవ్వడం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఒక్కసారిగా పార్టీ అన్న తర్వాత రిసార్ట్ బుక్ చేయడం కామన్, అందులో భాగంగా కొంత వైన్ స్వీకరించడం కూడా కామనే. కానీ కొన్ని రకాల మత్తు పదార్థాలు అక్కడ స్వీకరించడం మాత్రం ఎవరు ఆ పని చేసినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది చట్ట వ్యతిరేకం. అలాంటి పనులు చేస్తూ ఉన్నవారు ఎంత పెద్దవారైనా కూడా ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష అనుభవించవలసిందే అంటూ తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఘాటుగా ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ పార్టీకి బిగ్ బాస్ దివి కూడా వెళ్లారు. కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఆమె ఫోటో కూడా ఉపయోగిస్తున్నారంటూ. మంగ్లీ గారు అంటే అందరికీ చాలా గౌరవం. ఆమె పార్టీకి పిలిచిందంటే కొంచెం సాంప్రదాయంగా ఉంటుందని ఆ పార్టీకి వెళ్ళా అంటూ, పార్టీకి వెళ్ళినంత మాత్రాన నా ఫోటోని ఉపయోగించి న్యూస్ ఛానల్లో వేయడం కరెక్ట్ కాదంటూ, ఇలా న్యూస్ ఛానల్స్ లో నా ఫోటో వేయడం వల్ల నా కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, దయచేసి ఫోటో వేయకండి అంటూ ఇప్పటికే బిగ్ బాస్ ఫేమ్ దివి గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే మంగ్లీ పార్టీకి బిగ్ బాస్ దివితో పాటు చాలా మంది సెలబ్రిటీలు విచ్చేశారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఈ పార్టీకి విచ్చేశారు. అంతేకాకుండా బుల్లితెర నటులు, బిగ్ బాస్ కి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి విచ్చేసినట్టు సమాచారం. మరి మంగ్లీ ఇచ్చిన పార్టీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.